మెరుపు కలను. తనతో జీవితాన్ని ఎంతో కలర్ఫుల్గా ఊహించుకున్నాను. నన్ను తను ప్రేమిస్తుందని నా మనసు చెప్తున్నా ఏ రోజు మేమిద్దరం ఒకరికొకరం బయటపడలేదు. మా చుట్టూ ఉన్నవాళ్ళు మాలో ఉన్న ప్రేమని చూసి వాళ్ళు బయటపడ్డారే తప్ప మేము మాత్రం మౌనంగానే ప్రేమించుకున్నాం. మేము పడిన గొడవల్లోనే మా ప్రేమని చూపించుకున్నాం. దానిని నీలాగే హక్కులా భావించి తాళి కడితే ఆ రాహుల్ నుంచి కాపాడొచ్చు, ఎలాగో తనంటే నాకిష్టమే కదా అని అన్నీ సర్దుకుంటాయని నేను తాళి కట్టాను. కానీ తర్వాతే నాకు అర్థమైంది, ప్రేమ బాధ్యతగా మారాలే కాని హక్కుగా మారకూడదు అని. తన తల్లి మాట కోసం, తన తల్లి ప్రేమ కోసం నన్ను దూరం పెడుతుంది. కుటుంబ బాధ్యత తీసుకుంటుంది, మా అమ్మని బాగా చూసుకుంటుంది, మా ఇంటి కోడలుగా ఎన్ని చేయాలో అన్నీ తనే పక్క నుండి చేస్తుంది. తను కేవలం నన్ను అడుగుతుందేంటంటే ఒకే ఒక్క మాట, నన్ను అడిగి నా అనుమతితో తాళి కట్టొచ్చు కదా అని. దీనివల్ల నీకేమర్థం అవుతుంది? ఏమర్థమైంది? ఏమీ అర్థం కాలేదు. నా మనసుని అర్థం చేసుకుంది, కానీ కుటుంబ బాధ్యతలు నా మీద ఉన్న ప్రేమని డామినేట్ చేస్తున్నాయి. అన్నీ సర్దుకున్న తర్వాత మా అమ్మ తర్వాత నా భార్య నన్ను ప్రేమించినంతగా, నా భార్య నన్ను అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంకెవరూ అర్థం చేసుకుని ఉండరు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. చూడు, నీ పెళ్ళాన్ని నువ్వు ఎలా చూసుకుంటావో, అసలు తెచ్చుకుంటావో లేదో నాకు అనవసరం. నేను మాత్రం సంగీతాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాన్ని లాక్కొచ్చి దాని రక్తంతో నరకం స్పెల్లింగ్ రాయిస్తా. స్పెల్లింగ్ రాయిస్తా. నువ్వా? నేనే. ఇంకొక్కసారి మా చెల్లి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. దాన్ని మేమెంత గొప్పగా పెంచామో తెలుసా? అలాంటి దాన్ని పెళ్లి చేసుకుని ఇన్ని ఇబ్బందులు పెడతావా? అబ్బా, భలే దొరికారా. 1+1 ఆఫర్ కింద ఇద్దరిని చంపిపోరారు. ఏంట్రా బాగుతున్నావు? చెప్తా బ్రదర్. బాయ్స్, రండి. వాడిని చంపండి రా, వాడిని చంపండి. రే, రే లేవండ్రా, కొట్టరా వెళ్ళి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏయ్, తప్పుకో.